నమస్తే ఫ్రెండ్స్. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ వల్ల మన దేశంలో చాలామంది పాసెంజర్స్ అయితే ఇబ్బంది పడడం జరిగింది. ఈ ఇష్యూపై సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయ్యి చాలా యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ వీడియోలో అసలు ఏం జరిగింది? అండ్ అదే విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? అలాగే దీనివల్ల పాసెంజర్స్‌కి ఎటువంటి హెల్ప్ అవ్వబోతుంది అన్నది చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. గత కొన్ని రోజుల నుంచి ఇండిగోకి సంబంధించిన కొన్ని వేల ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. దీని ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు లాంటి చాలా బిజీ ఎయిర్‌పోర్ట్స్‌లో చాలా లాంగ్ డిలేస్, ఓవర్ క్రౌడింగ్ అండ్ బ్యాగేజ్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే పాసెంజర్స్ అన్నది ఫేస్ చేయడం జరిగింది. అయితే దీనికి ఇండిగో రీజన్ ఏం చెబుతుంది? పైలట్స్‌కి కొత్త డ్యూటీ టైమ్, సేఫ్టీ రూల్స్ స్టార్ట్ అవ్వడం వల్ల క్రూ మెంబర్స్ షార్టేజ్ అని చెప్తుంది. కానీ పాసెంజర్స్ ఎలా అడుగుతున్నారు? రూల్స్ మీకు ముందే తెలుసు కదా! అలాంటప్పుడు మీరు ముందే ఎందుకు ప్లాన్ చేయలేదు? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? కామన్ పీపుల్స్ అండ్ పాసెంజర్స్‌గా సఫర్ అవుతున్నారు అని చాలా గట్టిగా అడగడం జరుగుతుంది. పైలట్ డ్యూటీ టైమ్స్ రూల్స్ ఏంటి? పైలట్స్ టూ మచ్‌గా స్ట్రెస్‌లో వర్క్ చేయకూడదు. సేఫ్టీ కోసం మన డీజీసీఏ న్యూ ఫ్లైట్ డ్యూటీ టైమ్స్‌ని లిమిటేషన్స్ అన్నది పెట్టడం జరిగింది. అంటే పైలట్స్ ఎక్కువ అవర్స్ వర్క్ చేయకూడదు. మ్యాండేటరీ రెస్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వాలి. నైట్ ఆపరేషన్స్‌కి స్ట్రిక్ట్ రూల్స్ అన్నది పెట్టడం జరిగింది. అయితే ఇండిగో ఈ చేంజెస్‌కి ప్రాపర్ ప్లానింగ్ చేయలేదు. దీని రిజల్టే క్రూ అవైలబుల్ కాకపోవడం. అదే విధంగా చాలా ఫ్లైట్స్ అనేది క్యాన్సిలేషన్ అవ్వడం. దీనివల్ల చాలామంది పాసెంజర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ సిట్యుయేషన్ చూసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. కీ స్టెప్స్ ఏంటంటే డీజీసీఏ ఆఫీసర్స్‌ని ఇండిగో హెడ్ క్వార్టర్స్‌లో డిప్లాయ్ చేశారు. ఆపరేషన్స్ 24/7 మానిటర్ చేయడానికి 10% ఇండిగో ఫ్లైట్ రెడ్యూస్‌ని చేయమని చాలా స్ట్రిక్ట్‌గా ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో మేనేజ్మెంట్‌కి సోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. పాసెంజర్స్‌కి రీఫండ్స్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యాగేజ్ ఇష్యూస్, ఓవర్ ప్రైసింగ్, షెడ్యూలింగ్ అన్నీ క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు. మినిస్టర్ క్లియర్‌గా ఏం చెప్పారంటే ఎయిర్‌లైన్స్ గనక ఎటువంటి మిస్టేక్ చేసినా సరే, అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే వదిలిపెట్టేదే లేదు అన్నట్టుగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన చేంజెస్ వల్ల పాసెంజర్స్‌కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ ఉండబోతుంది? థౌసండ్స్ ఆఫ్ పాసెంజర్స్ రీఫండ్స్ అండ్ బుకింగ్స్ అండ్ బ్యాగేజ్ ఇష్యూ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ డైరెక్షన్స్ అన్నది రావడం జరిగింది. రీఫండ్స్ ఫాస్ట్ ట్రాక్‌లో ఇవ్వాలి. లాంగ్ వెయిటింగ్ టైం రెడ్యూస్ చేయాలి. పాసెంజర్స్‌ని మిస్‌లీడ్ చేయకూడదు. ఎయిర్ ఫేర్స్ అన్నది ఎటువంటి రీజన్ లేకుండా సడెన్‌గా పెంచకూడదు. ఎయిర్‌పోర్ట్స్‌లో క్యూ మేనేజ్మెంట్, అనౌన్స్‌మెంట్స్ అండ్ హెల్ప్ డెస్క్‌లు అన్నది ఇంప్రూవ్ చేయడానికి చాలా స్ట్రిక్ట్‌లీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో కేవలం 2 ఎయిర్‌లైన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం సేఫ్ కాదు. సో గవర్నమెంట్ న్యూ ఎయిర్‌లైన్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. కాంపిటీషన్ గనుక పెరిగితే సర్వీస్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పాసెంజర్స్‌కి కూడా ఎక్కువ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ప్రతి ఒక్క ఎయిర్‌లైన్‌కి ఈక్వల్‌గా ఉండాలి అన్నట్టుగా ఆయన వెర్షన్. ఓవరాల్‌గా ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ ఒక సీరియస్ ఇష్యూగా మర్చిపోయింది. కానీ మన గవర్నమెంట్ అయితే క్విక్‌గా రియాక్ట్ అయ్యి ఆల్ నెసెసరీ స్టెప్స్ అన్నది తీసుకుంటుంది. పాసెంజర్ సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ, డైరెక్షన్స్‌లో చాలా మూవ్ అవుతుంది. సో ఈ కంప్లీట్ ఇష్యూపై అండ్ మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్‌లో తెలపండి. అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.